ఇంట్లో అందరూ ఒక్కటయ్యి నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. దమయంతి అత్తయ్య, అనుపమమ్మ, కళ్యాణి ఈ ముగ్గురు నోర్లు మోయించాలి. ఇదే జరుగుతుంది. పండగ రోజు నుండి నా జీవితంలో చీకటిపోయి కళ్యాణి జీవితం అంధకారం అవ్వాలి. పండగ రోజు అందరూ ఆనందంగా ఉంటే ఈ ఇల్లు మాత్రం ఏడుపులతో నిండిపోవాలి. మొదట్లో నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేశావని నాకు కోపంగా ఉండేది. తర్వాత నువ్వు ఇంట్లోకొచ్చాక నాకు చాలా ఆనందంగా ఉంది. నాకిష్టం లేని అనుపమమ్మ కళ్యాణికి నువ్వేదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. అదొక పక్క ఆనందం. మరో పక్కేమో నిన్ను దమయంతి వదిన అనుపమమ్మ కళ్యాణిలు ఒక్కటై చెడుగుడు ఆడుకుంటున్నారు. నీకు ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను ఇంటి పెద్ద పాలేరుని చేసేశారు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సంపద. నువ్వు నాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నావో నన్ను తిడుతున్నావో అర్థం కావడం లేదు. ఇంటికొచ్చిన దగ్గర నుండి నువ్వెప్పుడూ నాకు సపోర్ట్ చేయలేదు. కానీ 2 సార్లు మాట సాయం అయితే చేశావు. నిజం చెప్పాలంటే నాకు ఈ ఇంట్లో అందరికంటే నువ్వే ఇష్టం. అందుకే నేను నీకిప్పుడు హెల్ప్ చేద్దామని ఒకటి చెప్తున్నాను. ఏంటది? నువ్వు ఈ పూజ చేయకపోవడమే మంచిది. ప్రసాదం మాత్రం అస్సలు తినద్దు. హెల్ప్ చేస్తానని నన్ను ఇంట్లో నుండి గెంటేసే ప్రయత్నం చేస్తున్నావా? అబ్బా, పూజలో కూర్చోకపోతే ప్రసాదం తినను అంటే అత్తే నన్ను చంపేస్తుంది. అమ్మో అమ్మో, నిన్నప్పట్లో తిట్టానని కడుపులో పెట్టుకొని బాగానే ప్లాన్ చేసావే. పిన్ని, నేను చెప్పేది విను. నేను ప్రసాదంలో గమ్ కలిపాను. ఇంటి కోడలని ముందుగా నీకు నచ్చని గిట్టని కళ్యాణికి పెడతారు. తరువాత నానమ్మ ముద్దుల కూతురు అనుపమమ్మకి పెడతారు. తరువాత గయ్యాలి గిత్త దమయంతి అత్తయ్యకి పెడతారు. తినగాని నోరు కదలదు. తాగడానికి తినడానికి కూడా కుదరదు. నోరు అతుక్కుపోతుందిగా. అందుకే నీ మంచి కోరి నేను ముందుగానే చెప్తున్నాను. ఇప్పుడు చెప్పు, నేను మంచిదాన్నా చెడ్డదాన్నా? నువ్వు నా బంగారానివి. నువ్వు వాళ్ళ నోరు ముయిస్తున్నావు. నాకు ఫుల్ ఆనందాన్ని ఇస్తున్నావు. నువ్వెంత మంచి పని చేస్తున్నావమ్మా. నువ్విలాగే చేస్తూ ఉండాలి. నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. అమ్మయ్యా. కళ్యాణి, నానమ్మా, అమ్మవారి పాట పాడమ్మా.
చేద్దామనుకున్న పూజ. అవును, నువ్వేదో ఇరగదీస్తాను, తడాకా చూపిస్తాను అన్నావు. ఏమైంది? టైం రాని పిన్ని. ఎప్పటికొస్తుంది? 5 నిమిషాల తర్వాత పాట కాదు కదా, మాటలు కూడా దాని నోటి నుండి రావు. పిన్ని, హారతి తీసుకోండి. నేను చేద్దామనుకున్న పూజ. ఒక్క 5 నిమిషాలు ఆగు పిన్ని. పాట కాదు కదా, మాటలు కూడా దాని నోటి నుండి రావు. సారీ కన్నయ్య, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. కానీ నువ్వు ఏడిస్తేనే మీ అమ్మ ప్లాన్ సక్సెస్ అవుతుంది. నువ్వే చూస్తున్నావు కదా, అందరూ మీ అమ్మని ఎంత చీప్గా చూస్తున్నారో. నేనేం చేసినా నువ్వు, మీ నాన్న, నేను కలిసి ఉండడం కోసమే కదా. ఏమనుకోకో, నేను ఏడిపిస్తున్నాను. థ్యాంక్స్ కన్నయ్య, నేను హర్ట్ చేయకుండా నేను నాకు హెల్ప్ చేశావు. అరే, కన్నయ్యకి ఆకలిస్తున్నట్టుంది. అయ్యో, సారీ కన్నయ్య, ఆకలేస్తుందా? అమ్మవారి నైవేద్యం చేస్తూ నీకు పాలు తాపడం మర్చిపోయాను. సారీ. నా స్థానంలోకి నువ్వొచ్చి నాకంటే ఆనందంగా ఉంటే చూస్తే ఎలా ఉండగలను? ముందు నీ నోరు మూయిస్తే అందరూ నా మీద అరవడం మానేస్తారు. పండగ రోజు అందరూ ఆనందంగా ఉండడం కాదు, నిన్ను చూసి, నీ పరిస్థితిని చూసి ఏడ్చేలా చేస్తాను. అంటే నోట్లో పెట్టుకోగానే అంతే అన్నమాట. అతుక్కుపోతుంది, అంతేగా? అంతే పిన్ని. అవును, ఆ ప్రసాదం ఖచ్చితంగా కళ్యాణియే తింటుందా? మన ఇంటి ఆచారం మర్చిపోయావా పిన్ని? పూజ పూర్తి చేసిన వాళ్ళే ప్రసాదం మొదటగా స్వీకరించాలి. నిజమే. కళ్యాణి ప్రసాదం తిన్న మామూలుగా లేదు సీను, సూపర్గా ప్లాన్ చేసావు.
కళ్యాణి, పూజ పూర్తయిందిగా. అమ్మవారికి నైవేద్యం సమర్పించి ముందుగా నువ్వు ప్రసాదం స్వీకరించు. ఆ తర్వాత అందరికీ ప్రసాదం పెట్టు. అలాగే నానమ్మ. త్వరగా తినవే తల్లి, వెయిటింగ్ ఇక్కడ. ఎక్స్ప్రెషన్ మారింది సంపద. గమ్ ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. అటెక్కడికి కళ్యాణి? ఇక్కడ మేము ఇంతమంది ఉండగా ప్రసాదం తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ ప్రసాదం మనల్ని తినమంటుందా? నువ్వు కంగారు పడుకో. వెళ్ళనివ్వలేదమైంది. వాళ్ళలో మార్పు రావాలని కళ్యాణి అమ్మవారిని వేడుకున్నట్టుంది. దాని నోరు అతుక్కుపోయినట్టుంది, మాట్లాడడం లేదు. ఈ సంపద ఎప్పటికి మారాలి? నాకు నమ్మకం లేదు. నాకు తెలుసే, నీ నోరు అంటుకుపోవడానికి కారణం నేనే అని, నాకు ఆ ప్రసాదం పెట్టడానికి వచ్చా అని. కళ్యాణి, ముందు పెద్దవాళ్ళకివ్వు, అదే పద్ధతి. అందరూ మంచి కోరుకునే నానమ్మ, అనుపమమ్మ వాళ్ళకి ముందివ్వు. ఇది నన్ను వదిలేలా లేదు. ఏం చేయాలి? ఏయ్, ఎంతసేపు ప్రసాదం తీసుకోవడానికి?
వామ్మో వదినా, ప్రసాదంలో ఏదో కలిపేంత నీచురాల్ని నేను కాదు. నువ్వు కాకపోతే నీ పక్కనున్నది. నాకెందుకు అనుమానం వస్తుంది. మీరేమో ప్రసాదం వద్దు వద్దు అంటున్నారు, ఇదేమో ఇందాకటి నుంచి సైకిల్ చేస్తుంది కానీ నోటి నుంచి ఒక్క మాట మాట్లాడటం లేదు. కన్ఫామ్గా ఏదో జరిగింది. ఏ కళ్యాణి, కారం కానీ విషం కానీ కలిపిందా ఏంటి? నోరు తెరిచి చెప్పొచ్చుగా, ఉన్నట్టుండి నోట మాట రావట్లేదే. కళ్యాణి ఏమైంది? నీ కూతురు నోరు తెరవలేకపోతున్నట్టుంది. కళ్యాణి నీకేం కాలేదుగా? సంపద దెబ్బకి నోరు మూత పడిపోయింది. నాకేం కాలేదమ్మా, కంగారు పడుకో. పూజ చేశాను కదా, కొంచెం సేపు మౌనంగా ఉందామని, అంతే. ప్రసాదంలో గమ్ కలిపానన్నా కలిపాను, అదెలా మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. నేనింకా వీళ్ళేవైనా కుట్ర పన్నారేమో అనుకున్నాను. సర్లే, మా అందరికీ ప్రసాదం పెట్టు. సంపద, నేను ప్రసాదం పెడతాను, తిను, సరేనా? కళ్యాణి, ప్రసాదం ఇటు. అలాగే ఆఫీసర్. ఎలాంటి భయాలు పెట్టుకోకు సంపద, తీసుకో, మేమందరం తిన్నాం కదా. అమ్మవారికి చేసిన నైవేద్యాన్ని నాశనం చేసి మా మీద పగ తీర్చుకుందాం అనుకున్నావా? ఎలా అయినా ఈ ప్రసాదాన్ని నీతోనే తినిపిస్తాను. తిను, పర్లేదు, తిను సంపద.